అసలు ఓటమి ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదు. గెలుపు నల్లేరు మీద నడకే అని భావించింది. ఆడుతూ పాడుతూ ప్రచారం చేసుకుంది. ఈ ధీమాయే కొంప ముంచిందా లేక మరేదైనా బలమైన కారణం ఉందా? భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేసిన బీహార్లోని బాంకీపూర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భాజపాకు ఎదురైన చేదు ఫలితం వెనుక అసలేం జరిగింది? ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ ను తప్పించి సొంత పార్టీకి చెందిన సామ్రాట్ చౌదరిని ఆ పార్టీలో కూర్చోబెట్టింది భాజపా. సొంత ముఖ్యమంత్రి ఉన్నా, అధికారం చేతిలో ఉన్నా ఉప ఎన్నికలో భాజపాను గెలిపించుకోలేకపోయారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే ఇది ఎవరూ ఊహించని ఫలితం. ये अपनी ओर से और बिहार के लोगों की ओर से ये मत दिया है कि भाजपा के केंद्रीय नेतृत्व को ये सोचना चाहिए, विचार करना चाहिए और बिहार के हित में, बिहार के बच्चों के हित में, बिहार में एक अच्छे व्यक्ति को, चरित्रवान और काबिल व्यक्ति को बिहार की कमान सौंपनी चाहिए। बिहार में हर हालत में शिक्षा हो, रोजगार हो, पलायन रुके, यही संदेश मैं इस जीत में देखता हूँ। बिहार के लोग मोदी जी से, अमित शाह जी से, भाजपा के नेतृत्व से ये अपेक्षा कर रखते हैं कि आपको, एनडीए को, भाजपा को जो इतनी बड़ी जीत नवंबर में दी गई है, उसके बाद आपकी ये जिम्मेवारी है कि बिहार में ध्वस्त हुई शिक्षा व्यवस्था को सुधारा जाए, बिहार के बच्चों के लिए रोजगार हो और हम लोग के बच्चों को 10-15 हजार रुपए के रोजी रोजगार के लिए बाहर न जाना पड़े। కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోనూ ఆ కూటమిదే అధికారం. అంటే భాజపా బాగా ప్రచారం చేసుకునే డబుల్ ఇంజిన్ సర్కార్. పైగా భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంత రాష్ట్రం, ఆయన స్వయంగా రాజీనామా చేసిన స్థానం. అయినా సొంత పార్టీని నబీన్ గెలిపించుకోలేకపోయారు. అందువల్ల ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఈ ఓటమి ఎదురుదెబ్బ. ఎవరూ ఊహించని రీతిలో భాజపా జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ కు సొంత రాష్ట్రంలో, సొంత నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోలేకపోవడం అంటే ప్రత్యర్థుల ఆయుధాలు ఇవ్వడమే. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిశోర్ బోణీ కొట్టారు. 2025లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తన పార్టీని బరిలోకి దింపిన ఆయన తాను మాత్రం పోటీ చేయలేదు. ఈసారి మాత్రం స్వయంగా బరిలోకి దిగి తొలి ఎన్నికల్లోనే విజయం కైవసం చేసుకున్నారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 3వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే భాజపాకు మాత్రం ఈ ఓటమి నిజంగా ఊహించని షాకే. ఎందుకంటే స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన సీటు కావడమే ఇందుకు కారణం. అయితే భాజపా ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధాలు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పోటీ చేయడం భాజపా ఓటమికి కారణం. బాంకీపూర్లో భాజపా ఓటమికి మొదటి కారణం అభ్యర్థి ఎంపికలో ప్రదర్శించిన గందరగోళం. ఉప ఎన్నిక ప్రకటన వెలువడిన తరువాత భాజపా మొదట తమ పార్టీ అభ్యర్థిగా అభిషేక్ కుమార్ సిన్హాను ప్రకటించింది. ఆయన తన నామినేషన్ను కూడా దాఖలు చేశారు. అదే రోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆయన తరపున ప్రచారం కూడా జరిపారు. అయితే ఒక్క రోజులోనే కుటుంబ సమస్యలను కారణంగా చూపుతూ ఆయన తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో భాజపా తమ అభ్యర్థిగా యువ నాయకుడు నీరజ్ కుమార్ సిన్హాను ప్రకటించింది. అయితే మొదటి అభ్యర్థి హఠాత్తుగా తప్పుకోవడం భాజపా శ్రేణులతో పాటు ఓటర్లలోనూ ఒకంత అయోమయం సృష్టించింది. అభిషేక్ కుమార్ సిన్హా తాను పక్కకు తప్పుకోవడానికి కుటుంబ సమస్యలు కారణంగా చెబుతున్నా భాజపా అంతర్గత రాజకీయ విభేదాల వల్లే అలా చేశారని సమాచారం. ఆయనను నితిన్ నబీన్ స్వయంగా అభ్యర్థిగా ఎంపిక చేశారు కూడా. పైగా ఓడిపోయిన నీరజ్ కుమార్ సిన్హా ఓటర్లకు అంతగా పరిచయం లేని పేరు. ఇది కూడా భాజపా ఓటమికి ఒక కారణం. భాజపా మొదటిసారి అభ్యర్థిగా నిలిపిన అభిషేక్ కుమార్ సిన్హా తల్లిదండ్రులను ఆర్జేడీ హయాంలో జరిగిన దాణా కుంభకోణంలో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. ఈ అంశాన్ని జన్సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ పదే పదే తన ప్రచారంలో ప్రస్తావించారు. ఇతర పార్టీ అభ్యర్థులపై భాజపా, సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ ఉంటుందని, ఇప్పుడు తానే ఆ దెబ్బరుచి చూసిందని విమర్శించారు. ఈ అంశాన్ని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఈ ప్రచారం బాగా పనిచేసి భాజపా ఓటమికి ఓ కారణంగా నిలిచింది. భాజపా నేతలు ప్రశాంత్ కిశోర్ విమర్శలకు బదులిచ్చినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం బాగా జరిగింది. ఇక ప్రశాంత్ కిశోర్ స్వయంగా ఎన్నికల వ్యూహకర్త కావడం ఆయనకు కలిసి వచ్చింది. గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా జనసురాజ్ పార్టీ తరపున అభ్యర్థులను మాత్రం బరిలో దించారు. అయితే ఆ పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో మాత్రం స్వయంగా బరిలోకి దిగి తొలిసారే గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ఎక్కడా లోపం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇది కూడా ఆయన గెలుపునకు కారణం.
భాజపా ఓటమికి దారితీసిన మరో కారణం ఈ ఏడాది జూన్లో జరిగిన విద్యార్థి నాయకుడు సామాజిక కార్యకర్త భరత్ భూషణ్ తివారీ ఎన్కౌంటర్. షాపూర్ ప్రాంతంలో సామాజిక సమస్యలపై గళమెత్తే భరత్ లైసెన్స్ లేని తుపాకీ కలిగి ఉన్నారని జూన్ 17న బీహార్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తన తుపాకీని దూరంగా విసిరేసిన భరత్ ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చారు. అదే సమయంలో పోలీసులు ఆయనపై 5 రౌండ్ల కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇది బీహార్లో రాజకీయంగా పెనుదుమారం రేపింది. ఇది కూడా బంకీపూర్లో భాజపా ఓటమికి మరో కారణం. ఈ ఎన్కౌంటర్ పై భాజపా శ్రేణులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే ఇక్కడ వారు పూర్తి స్థాయిలో పని చేయలేదు. ఇది కూడా భాజపా ఓటమికి దారితీసింది. బంకీపూర్ ఉప ఎన్నికపై గత నెల 20న ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళన ప్రభావం కూడా ఉందన్నది నిర్వివాదాంశం. విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు భాజపాకు వ్యతిరేకంగా మారిన విషయం కనిపిస్తోంది. 8 నెలల క్రితం జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటర్లు ఘన విజయం కట్టబెట్టగా అంతలోనే ఉప ఎన్నికలో పరాజయం ఎదురుకావడం అంటే యువ ఓటర్ల అసంతృప్తి కూడా ఓ కారణమే. ఇక ఎన్నికల్లో గెలిచిన తరువాత బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనను స్వల్ప వ్యవధిలోనే తొలగించి సామ్రాట్ చౌదరిని ఆ పీఠంపై కూర్చోబెట్టింది భాజపా. ఇంత స్వల్ప వ్యవధిలో ముఖ్యమంత్రిని మార్చడం కమలదళానికి షాక్ కొట్టడానికి మరో కారణం. మిత్రపక్షం జేడీయూ శ్రేణులు పూర్తి స్థాయిలో పనిచేయలేదు. ఇక సీఎం సామ్రాట్ చౌదరికి అంతగా అనుభవం లేకపోవడం వల్ల భాజపాకు ఓటమి తప్పలేదు. దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ పార్టీలకు గెలుపోటములు వస్తూ ఉంటాయి. ఇది సాధారణ ప్రక్రియే. కానీ బంకీపూర్ శాసనసభ ఉప ఎన్నిక ఫలితం మాత్రం సాధారణం కాదు. ఎందుకంటే భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నిక. 8 నెలల క్రితం జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఆయన ఏకంగా 52,000 మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు 41% పోలింగ్ జరిగితే నితిన్ నబీన్ అనూహ్యంగా 25% ఓట్లు సాధించారు. పైగా ఈ స్థానంలో భాజపా 1995 నుంచి వరుసగా గెలుస్తూ వస్తోంది. అలాంటి చోట ఓటమి అంటే భాజపాకు ఇది పెద్ద ఎదురుదెబ్బే. ఈ ఓటమి బీహార్ రాజకీయాల్లోనే కాదు దేశంలోనూ సంచలనమే. ఇది రాబోయే రోజుల్లో విపక్షాలకు పెద్ద ఆయుధంగా కూడా మారనుంది. సొంత స్థానంలో భాజపా అభ్యర్థిని గెలిపించుకోలేని నితిన్ నబీన్ దేశంలో ఆ పార్టీని ఎలా గెలిపిస్తారని విపక్షాలు విమర్శలకు దిగుతాయి.